ఇక కృష్ణా జిల్లాలో పిల్ల సైకోలు మళ్లీ రెచ్చిపోతున్నారంటూ విరుచుకుపడ్డారు బుద్దా వెంకన్న. చంద్రబాబు కృషితో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో అల్లర్లు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. అవినీతిలో నల్లపురెడ్డి డిగ్రీ చేస్తే కృష్ణా జిల్లా సైకోలు పీజీ చేశారని ఆరోపించారు. పేర్ని నాని, కొడాలి నాని ఇద్దరు బియ్యం దొంగలైతే భూ కబ్జాల కేసులో జైలు కొల్లించిన మరో దొంగ వల్లభనేని వంశీ అన్నారు బుద్దా. చంద్రబాబు పర్మిషన్ ఇస్తే ఒక్క పూటలో కృష్ణా జిల్లా సైకోల్ ను కంట్రోల్ చేస్తా అంటున్నారు బుద్దా వెంకన్న. అవినీతిలో నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి పీజీ తీసుకుంటే ఇక్కడ ఈ జిల్లాలో వైసీపీలో పిల్ల సైకోలు కనీసం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 10 మంది పీజీ తీసుకున్నారు. ఆ పీజీ తీసుకున్న వాళ్ళు ముఖ్యంగా ఈ నలుగురు, ఆ నలుగురులాగా ఈ నలుగురు. ఏంటా పేరు నాని చీకట్లో కన్ను కొట్టేస్తావా? ఎన్నిసార్లు కొట్టావు నువ్వు? ఎన్నిసార్లు చంపేశారు? ఏ పెద్ద ఆకురౌడీలాగా మాట్లాడుతున్నావు ఏంటి? గుడివాడికి 3 నెలల్లో నాని వచ్చేస్తాడా? తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే బైపాస్ చేయించుకున్నాడు. బాగా చేయించుకొని వస్తాడంట. అంటే ఈ సామాన్లన్నీ చెడిపోయినాయి అని పేరుని అనే చెప్పాడు. వల్లభనేని వంశీకి ఆల్రెడీ చెడిపోయినాయి అని కోర్టులో కూడా వేసాడు. పేరు నానిని, కొడాలి నానిని, వల్లభనేని వంశీని, జోగి రమేష్ని, ఎవరైతే ఈ పిల్ల సైకోలు ఉన్నారో వీళ్ళందరినీ ఒక్క పూటలో కంట్రోల్లో పెడతా. మేము ప్రతిపక్షంలో పోరాటం చేసినటువంటి వ్యక్తులం. పిరికి బందల్లారా, మీరు అధికారంలో ఉన్నప్పుడు పులివేషాలు కట్టి ఇప్పుడు పిల్లిల్లా పారిపోయినటువంటి వ్యక్తులు.